Welcome to my channel, Maths for Competitive Examinations, Tips and Tricks, Daily One Concept. Today question number 42, Comparison of Fractions. మనం ప్రీవియస్ వీడియోస్లో కంపారిజన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ చాలా రకాలు చూపించాం. లైక్ ఫ్రాక్షన్స్ని ఎలా కంపేర్ చేయాలి, అన్లైక్ ఫ్రాక్షన్స్ ఎలా కంపేర్ చేయాలి. లైక్ ఫ్రాక్షన్స్ అంటే డినామినేటర్స్ సేమ్గా ఉంటాయి. అన్లైక్ ఫ్రాక్షన్స్ అంటే డినామినేటర్స్ అన్నీ డిఫరెంట్గా ఉన్నాయి. అన్లైక్ ఫ్రాక్షన్స్ అయినా కూడా న్యూమరేటర్స్ అన్నీ సేమ్గా ఉంటే వాటిని ఈజీగా కంపేర్ చేయొచ్చు. లైక్ ఫ్రాక్షన్స్ కూడా చూడగానే కంపేర్ చేయొచ్చు, వాటి న్యూమరేటర్స్ని కంపేర్ చేస్తే సరిపోద్ది. లైక్ ఫ్రాక్షన్స్లో డినామినేటర్స్ అన్నీ సేమ్ కాబట్టి న్యూమరేటర్స్ని కంపేర్ చేసి విచ్ ఈజ్ లార్జెస్ట్ అండ్ విచ్ ఈజ్ స్మాలెస్ట్ అని చెప్పచ్చు. అట్లాగే అన్లైక్ ఫ్రాక్షన్స్లో కూడా న్యూమరేటర్స్ సేమ్గా ఉంటే డినామినేటర్స్ డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి అవి అన్లైక్ ఫ్రాక్షన్స్ అవుతాయి. అయినా కూడా న్యూమరేటర్స్ సేమ్గా ఉంటే వాటిని ఈజీగా కంపేర్ చేయొచ్చు. తర్వాత ఇచ్చిన ఫ్రాక్షన్స్ అన్నిట్లోనూ న్యూమరేటర్కి డినామినేటర్కి డిఫరెన్స్ సేమ్గా ఉంటే ఒక విధంగా కంపేర్ చేస్తాం, డిఫరెన్స్ డిఫరెంట్గా ఉంటే ఇంకో విధంగా కంపేర్ చేస్తాం. ఇలాంటి కంపారిజన్స్ అన్నిటికీ టిప్స్ అండ్ ట్రిక్స్ మనము వీడియోస్ క్వశ్చన్ నెంబర్ 41, 40, 39, 38లలో చూపించాము. అవి ఒకసారి చూడండి. మీరు నా ఛానల్లో నా ఫోటో మీద క్లిక్ చేసినట్లయితే అక్కడ వీడియోసు, ప్లేలిస్టు, షార్ట్స్ ఇలా వస్తాయి. ప్లేలిస్ట్ మీద క్లిక్ చేయండి, అప్పుడు మీకు ప్లేలిస్ట్ల నేమ్స్ అన్నీ వస్తాయి. అందులో మ్యాథ్స్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లేదా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనే వస్తుంది. అది క్లిక్ చేసినట్టయితే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి సంబంధించిన వీడియోస్ అన్నీ వస్తాయి, మీరు ఈజీగా చూడొచ్చు అన్నమాట. సో ఇప్పుడు ఆ అన్ని పద్ధతుల్లోనూ మనం ఇచ్చిన దాన్ని బట్టి ఏది ఈజీగా ఉంటుందో దాన్ని అప్లై చేసుకోవచ్చు. మనం చూడగానే కొన్ని చెప్పేయచ్చు, కొన్ని సింపుల్ మెథడ్లో చేయొచ్చు. అది అట్లాగా చూద్దాం. సపోజ్ 2 ఫ్రాక్షన్స్ ఇలా ఇచ్చారనుకో, చిన్న చిన్న నెంబర్స్, ఈ రెండింటిని కంపేర్ చేయమన్నారు అనుకోండి. జస్ట్ 2 ఫ్రాక్షన్స్ ఇచ్చారు, కంపేర్ ద 2, ఏది ఎక్కువ ఏది తక్కువ అని. అప్పుడు ఏం చేస్తారంటే ఇట్లా క్రాస్ మల్టిప్లికేషన్, 6 2s 12, 3 5s 15. సో 12 ఈజ్ లెస్ దాన్ 15 కాబట్టి 2/3 ఈజ్ లెస్ దాన్ 5/6. అంతే సింపుల్గా. విచ్ ఈజ్ గ్రేటర్? 5/6 ఈజ్ గ్రేటర్, 2/3 ఈజ్ లెస్సర్. అంత ఈజీగా చెప్పొచ్చు. సపోజ్ 3 ఉన్నాయి అనుకోండి, ఇట్లాగే చిన్న చిన్నవి 3 ఉన్నప్పుడు కూడా రెండింటిని కంపేర్ చేస్తాం ఫస్ట్. ఇప్పుడు దీంతో పాటు ఇప్పుడు ఇక్కడ కంపేర్ చేశాం కదా, 5/6 ఈజ్ గ్రేటర్ దాన్ 2/3 అని వచ్చింది. సపోజ్ ఇలా 3 ఫ్రాక్షన్స్ ఇచ్చి విచ్ ఈస్ ద గ్రేటెస్ట్ ఫ్రాక్షన్ అండ్ విచ్ ఈస్ ది స్మాలెస్ట్ ఫ్రాక్షన్ అని అడిగారు అనుకోండి. ఇక్కడ డిఫరెన్స్ 1 డిఫరెంట్గా ఉంది, తర్వాత డినామినేటర్స్ కూడా డిఫరెంట్గా ఉంది. అటువంటిప్పుడు మనం ఈ 2 ఫస్ట్ కంపేర్ చేద్దాం. కంపేర్ చేస్తే క్రాస్ మల్టిప్లికేషన్ లాగా ఈ 6 2s 12, 3 5s 15. Therefore 15 is greater. Therefore 5/6 is greater than 2/3. సో మనకు గ్రేటెస్ట్ కావాలి కాబట్టి 5/6 ఈజ్ గ్రేటర్ దాన్ 2/3 కాబట్టి 5/6ను 7/10ను కంపేర్ చేద్దాం. మళ్ళీ 5/6ను 7/10ను కంపేర్ చేస్తే 5 10s 50, 6 7s 42. Which is greater? 50 is greater. 50 corresponds to 5/6. So 5/6 is greater than 7/10. 5/6 is greater than 7/10. Therefore 5/6 is the greatest among the 3. ఆ విధంగా 4 ఉన్నా 5 ఉన్నా కూడా మనం చేయొచ్చు. ఇదో పద్ధతి. ఇంతకుముందు మనం ఫాలో అయిన పద్ధతుల కంటే చిన్న చిన్న నెంబర్లు ఉన్నప్పుడు ఇలా సింపుల్గా చేయొచ్చు. అందులో 3 ఫ్రాక్షన్స్ 2 ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు. సో అది గ్రేటెస్ట్ కాబట్టి స్మాలెస్ట్ కనుక్కోవాలంటే మళ్ళీ 5/6 2/3 స్మాలర్ దాన్ 5/6. నెక్స్ట్ 7/10 కూడా స్మాలర్ దాన్ 5/6 కాబట్టి ఈ 2 కంపేర్ చేయాలి. 2/3 7/10 ఈ 2 కంపేర్ చేయాలంటే 7 3s 21, 10 2s 20. సో ఇది తక్కువ కాబట్టి 2/3 ఈజ్ లెస్ దాన్ 7/10. Therefore స్మాలెస్ట్ ఫ్రాక్షన్ 2/3 అని చెప్పచ్చు అనమాట.
2/3 is the smallest fraction and 5/6 is the greatest fraction. ఇక్కడ 7/10 అనేది in between 2/3 and 5/6 ఉంటుంది. సో ఇది ఒక ట్రిక్ అన్నమాట. ఆ పద్ధతుల్లో ఏది ఈజీ పద్ధతి అయితే అది మనం ఫాలో అవ్వాలి. ఈ క్రాస్ మల్టిప్లికేషన్ అనే పద్ధతి ఎంత పెద్ద ఫ్రాక్షన్స్కైనా మనం ఉపయోగించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 5/236, 2/589 అని ఇచ్చారనుకోండి. క్రాస్ మల్టిప్లై చేస్తే 5 × 589, నెక్స్ట్ ఇక్కడ 2 × 236. సో మనకు చూడగానే తెలిసిపోతుంది ఇది 5/589 ఈజ్ గ్రేటర్ దాన్ దిస్ అని. దేర్ఫోర్ 5/236 ఈజ్ గ్రేటర్ దాన్ 2/589. మల్టిప్లై చేయక్కర్లా. ఇక్కడ 5 × 589, ఇక్కడ ఉండేది 236, అందులో 2 times. ఇక్కడ 5/589 గ్రేటరే, 5 గ్రేటరే. కాబట్టి ఆబ్వియస్గా ది ప్రోడక్ట్ గ్రేటర్ దాన్ దిస్ ప్రోడక్ట్ అనమాట. సో ఇది గ్రేటర్ అని ఈజీగా చెప్పచ్చు. అదే స్మాల్ నెంబర్స్ ఇచ్చారనుకోండి, 1/5, 2/10, 2/11 ఇచ్చారని సింపుల్గా 11 × 1 11, 5 × 2 10. సో 11 ఈజ్ గ్రేటర్ కాబట్టి 1/5 ఈజ్ గ్రేటర్ దాన్ 2/11 ఆర్ 2/11 ఈజ్ లెస్ దాన్ 1/5 అనమాట. ఇంతటితో మనం కంపారిజన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ అనే టాపిక్ను కంప్లీట్ చేసాము. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ టాపిక్ తీసుకుంటాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ మై వీడియో, like it, comment and share to your friends.